ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము, నేను నీకు మార్గదర్శినవుదును. పరమగీతము 8వ అధ్యాయము 2వ వచనము. నీవు నీకిష్టమైన వారిని చూచి, వారు చేసే పనులను చూచి, వారు ఏ విధంగా అయితే మాట్లాడుతున్నారో, ఏ విధంగా అయితే నడుస్తూ ఉన్నారో, ఏ విధంగా ఆలోచిస్తూ ఉన్నారో అటువంటి మాదిరితనాన్ని వారి ద్వారా నీవు అనుసరిస్తూ ఉంటావు. కొన్నిసార్లు వారు చేసేది అది మంచైనా చెడైనా ఏదైనా సరే నీకు నచ్చితే వారి మార్గంలో నీవు నడుస్తూ ఉంటావు. ఈ లోకంలో మనుషులను చూసి నీవు అనుసరిస్తే నీకు ఎటువంటి గొప్ప ఫలము బహుమానము ఏమి కలగదు. కానీ దేవుని నీవు మార్గదర్శిగా పెట్టుకుంటే, ఆయన మార్గంలో నీవు నడిస్తే, ఆయన మార్గంలో నీవు వెళితే, దేవుడు ఈ దినమున నీవు వెళ్ళు ప్రతి ఒక్క ప్రదేశంలో నీకు తోడై ఉండి నీకు సహాయం చేస్తాడు. ఆ యొక్క ప్రతి పనిలో నీకు విజయాన్ని దేవుడు చేకూరుస్తాడు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నేను పరిశుద్ధుడనై ఉండినట్లు మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి, మీరు నన్ను పోలి నడుచుకోనండి అని దేవుని వాక్యం చెబుతుంది. మనం దేవుని పోలి నడుచుకోవాలి. ఈ లోకంలో ఎంతో మంది సినిమా స్టార్స్ ఉన్నారు, లేదా రాజకీయ నాయకులు ఉన్నారు, లేదా నీకు ఇష్టమైన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరిని చూసి నువ్వు వారి దారిలో నడిచే కంటే దేవుని యొక్క వాక్యాన్ని ఫాలో అవ్వు, దేవుని యొక్క నడతను ఫాలో అవ్వు, దేవుని యొక్క మాటను ఫాలో అవ్వు. ప్రతి ఒక్క విషయంలో దేవుని యొక్క మార్గదర్శకత్వంలో నీవు నడిచి చూడు. దేవుడు నీ జీవితంలో గొప్ప మేలులతో నింపుతాడు. మోషే ఏ విధంగా ఆయన మార్గంలో నడిచాడో చివరికి గొప్ప విజయాన్ని చేరుకున్నాడు. ఆయన యొక్క దేవుని యొక్క ముఖాముఖిగా చూసే భాగ్యాన్ని మోషే పొందుకున్నాడు. ఇలా ఎంతో మంది దేవుని మార్గంలో నడిచిన వారందరూ దేవునికి అత్యంత ప్రియులుగా ఎంచబడ్డారు. పరిశుద్ధ గ్రంథంలో వారి పేర్లు కూడా లిఖించబడి ఉన్నాయి. అదే విధముగా ఈ దినమున నీవు కూడా నీ జీవితంలో ఒక సూపర్ హీరో అనే దానిలో దేవుని మార్గదర్శకంలో నువ్వు నడిచి చూడు. నీ జీవితంలో ఎంతో మంది ఫ్యాన్స్ ఉంటారు. ఇలా వీరందరినీ వదిలిపెట్టేసేసి లోకానుసారమైన వాటిని వారందరినీ వదిలిపెట్టి నీ జీవితంలో అస్సలైన స్టార్ అయినటువంటి దేవుని నీవు నమ్మి చూడు. ఆయన యొక్క మార్గంలో నీవు నడిచి చూడు. మార్గము, సత్యము, జీవమై ఉన్నటువంటి దేవుని మాటను, దేవుని వాక్యమును, ఆయన యొక్క చేతను నీలో అవలంబించుకొని చూడు. ఈ దినమున దేవుడు నీతో కూడా చెప్తున్నటువంటి మాట, ఆయన నీతో కూడా మార్గదర్శిగా ఉంటాడు. నీ పనులలో నీకు సహాయం చేస్తాడు. నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టువాడు ఆయనే. ఆమేన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము దేవా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి మీకు వందనములు తండ్రి. పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న యేసయ్యా, మీ బంగారు పాదములకు వెలకట్టలేని వందనములు చెల్లిస్తున్నాము తండ్రి. నాయన, ఇచ్చినటువంటి భాగ్యమును బట్టి మీకు వందనములు దేవా. సహాయం చేయండి తండ్రి, మీ కృపలో భద్రం చేసి వాడుకొనండి నాయన. దేవ, మీ చిత్తం అయితే ఈ దినమంతయు నాయన మేము చేయుచున్న ప్రతి ఒక్క పనిలో మీరు మాకు తోడై ఉండండి, నడిపించి మీ కృపలో భద్రం చేసి వాడుకోమని వేడుకుంటున్నాము దేవా. సహాయం చేయండి తండ్రి. ప్రయాణం చేస్తున్న వారు మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారి చుట్టూ, వారి యొక్క వాహనాల చుట్టూ మీ దూతలను కావలించి మరలా క్షేమముగా వారి కుటుంబాలను వారు చేరుకొనిలాగున సహాయం చేయండి తండ్రి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి. బలహీనలకు బలం చేకూర్చండి. రోగులను మీరు ముట్టండి, స్వస్థపరచండి. గర్భఫలాలు లేని వారికి గర్భఫలాలను అందించండి దేవా. వివాహాలు కాని వారికి తగినటువంటి భాగస్వామితో మీరు వారిని ఐక్యపరచండి, జతపరచమని వేడుకుంటున్నాము స్వామి. సహాయం చేయండి తండ్రి.
ఎంతమంది ఉద్యోగం లేకుండా బాధపడుతూ ఉన్నారు. మీ చిత్తం అయితే ఒక చేతి పనిని సహాయం అందించమని వేడుకుంటున్నాం దేవా. తండ్రి, ఈ దినమున పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటున్న వారికి మీరు ఇచ్చినటువంటి నూతన దయా కిరీటాన్ని బట్టి మీకు వందనములు చెల్లించుకుంటున్నాం దేవా. వ్యసనాల భార్య నుంచి విడుదల, నెమ్మది లేని కుటుంబాలకు శాంతిని, సమాధానమును, ఐక్యతను దయచేయమని వేడుకుంటూ నాయన, ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారో అధికమైన రెట్టింపు మేలులు, ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.